తాగితే బాధలు మర్చిపోవచ్చని ఎవర్రా చెప్పారు నీకు? బాధలున్న ప్రతివాడు నీలా తాగటం మొదలెడితే అందరూ మంచినీళ్ళకి బదులు మందే తాగాలి. 2 ఏళ్ళు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కలేదని చెప్పి నువ్వు ఇలా తాగుతున్నావే. 25 ఏళ్ళు పెంచిన కొడుకు మా కళ్ళ ముందే ఇలా అయిపోతుంటే మేమేం చేయాలరా? మీ అమ్మ నేను కూడా తాగాలా? చెప్పరా? ఎదిగిన కొడుకు ఈ వయసులో మాకు ఆసరాగా ఉండకపోతే మేమిద్దరం దిక్కులేని వాళ్ళం అయిపోతాంరా. సారీ నాన్న. పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే కొత్త జీవితం మొదలు పెట్టాలరా. నా మాట వినరా. లక్ష్మి, వస్తున్నా. నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే. సీను టిఫిన్ చేశాడా? లేదండి. వీడు మనసు దేవుడు ఎప్పుడు మారుస్తాడేంటో. సార్, కేరళ నుంచి మీకోసం ఎవరో వచ్చారు. సీను, నీ ఫ్రెండ్ సత్యం వచ్చాడరా? ఎరా సత్యం, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నువ్వేంట్రా ఇలా? రే, లతిక నీకు ఈ క్యాసెట్ ఇవ్వమని చెప్పిందిరా. సీను, ఎలా ఉన్నావు సీను? నిన్ను మోసం చేశానని అనుకున్నావు కదా? లేదు సీను, ఆ రోజు నీతో గుడికి వెళ్తున్నానని చెప్పాను. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది గుడిలో జరగపోయేది దేవుడి కళ్యాణం కాదు, నా కళ్యాణమని. అప్పటికప్పుడు మా నాన్న ఎదిరించి నేనేమీ చేయలేకపోయాను. నాకు ఆ సంగతి ముందే తెలుసుండే నీకోసం నేను వచ్చేసేదాన్ని. సీను, తప్పని తెలుసు కూడా నువ్వు ఇచ్చిన తొలి ముద్దని నీకోసం కుట్టించి ఉన్న ముక్కు పొడగని అనుక్షణం నన్ను వెతికి నీ కళ్ళని మర్చిపోలేకపోతున్నాను. నేను ప్రేమించాన్ని చెప్పడానికి తెలుగు నేర్చుకున్నాను. నన్ను మర్చిపోమని ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. నన్ను క్షమించేసేను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? రోజులు కాదురా, సంవత్సరాలు అయింది. ఎలా ఉన్నావు? బాగున్నాను రా, ఇంటికి వెళ్తా. ఈ 2 రోజులు నువ్వు కొంచెం ధైర్యం చేయాలరా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు. వంట కూడా నేనే చేస్తాను. కాఫీ ఎలా ఉందిరా? లతిక ఎలా ఉందిరా? తను నువ్వు ఇంకా మర్చిపోలేదా? పూర్తిగా మర్చిపోనే లేదు, అలాగని ప్రతిరోజు గుర్తు చేసుకోవటం లేదు. అవునరా, తన నా గురించి ఎప్పుడైనా అడిగిందా? నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన కొత్తలో అడిగేదిరా. తర్వాత నేను కూడా తను పెద్దగా కలవలేదు. అప్పటికే ఇప్పటికే నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఆ రోజు నిన్ను చూసి భయపడ్డాను ఏమైపోతావో అని, కానీ ఈరోజు నిన్ను చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. కష్టపడి మంచి పొజిషన్లోకి వచ్చావు, మంచి పేరు సంపాదించుకున్నావు. చూసావరా కాలం మనిషి జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో. నిజమేరా, ఇంతకుముందు లెటర్స్ రాసుకునేవాళ్ళం, ఇప్పుడేమో ఈమెయిల్స్ పంపుకుంటున్నాం. ఇంతకీ నువ్వెవరికి ఈమెయిల్ చేస్తున్నావురా? దివ్యకి. దివ్య ఎవర్రా? నాకు జీవితం అంటే ఏంటో తెలిపిన మనిషిరా. నువ్వు అన్నట్టు నాలో ఈ మార్పు తీసుకొచ్చింది కాలం కాదురా, దివ్య. లవ్ ఫెయిల్ అయ్యే జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియని నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం దివ్యరా. నువ్వు నన్ను కలిసిన తర్వాత 2 ఏళ్ళు అమ్మ నాన్న దగ్గర ఉండిపోయాను. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాను. కాలం నాకు కొత్త అనుభవాలను, కొత్త స్నేహితులను చూపించింది. యు ఆర్ మిస్టర్ శ్రీను, am I correct? కరెక్ట్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదే ఇక నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులేండి, కింద మన రూము. వీడి పేరు మోహన్. హలో. ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, Hi. కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్వలేండి. రండి, ఆ పెట్టెలో ఇవ్వండి. అబ్బో, చాలా బరువు బాధ్యతలతో వచ్చారు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. జనరల్గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ
మాలాంటి నిరుద్యోగం రూములో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు, సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి పదండి, ఆకలేదండి, టిఫిన్కి వెళ్దాం. నేను చేశానండి. మేం చేయలేదండి. చేసిరండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా. పదానా, ఇందాక చెప్పిన కదా షేర్ చేసుకోవాలని. పదానా పదా పదండి. పదం పద. రే ఆగండి ఆగండి, నేను వస్తున్నాను. లైన్ పెట్టుకొని రారా బాయ్. అన్నట్టు పరస పెట్టుకున్నారు కదండి. ఈ రోడ్డు మీద ఈ చాలా ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ రా బాయ్. ఏమిటి తినడానికి తిండిలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు. నీళ్ళట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? ఒరేయ్, డబ్బు లేకుండా బిజినెస్, జబ్బు లేకుండా మనిషి ఉండడరా. ఎక్కువ ఆలోచించు, అరికాల్లో తలపోటు వస్తుంది. ఉద్యోగం మాట దేవుడెరుగు. బస్సులో సీట్ కూడా దొరికలేదు. ఏంటమ్మా? నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్క ఎదలకు ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్కు మన గురించే కట్టించారు. కూర్చోండి. ఇడు ఫ్రెష్ ఇచ్చాడు రా, మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్నే బిర్యానీ అనుకోండి, ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఊహించుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చేపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడిని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది కానీ ఊహించుకోవడానికి లేదురా. కకృతి పడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? తీసుకో. ఇది చూడమ్మా, ఇది చూడన్నా. ఇలాంటి వాటిలో ఏముంటుందో మాకు తెలుసులేవయ్యా. అమ్మ క్యాన్సర్, అక్కకి పక్షవాతం, చెల్లెల మొగది, పెళ్లి చేయాలి, డబ్బులు ఇవ్వండి, ఇంతేగా. ఏమండి, మీరు అనుకుంటున్నట్టు అందులో అలాంటివి ఏమీ లేవు. సార్, మీరు చెప్పింది కరెక్టే. మేము అడుక్కుంటున్నాం కానీ డబ్బులు కాదు, ఉద్యోగాలు. మేమంతా చదువుకున్న నిరుద్యోగులం. మీలో ఎంతోమంది ఆఫీసర్లు ఉండొచ్చు, ఎంతోమంది వ్యాపారస్తులు ఉండొచ్చు, మీకు తెలిసిన చోట ఎన్నో ఉద్యోగాలు ఉండొచ్చు. మీరు పెద్ద మనసు చేసుకొని మాకు తెలియజేస్తే ఎంత దూరమైనా వస్తాం, ఏ పనైనా చేస్తాం. నా పేరు శ్రీను, బిఎస్సి. ఇతను గోపి, ఎంకామ్. నమస్తే సార్. అతను మోహన్, MA. నమస్తే సార్. ఇతను భగవాన్, ఫోటోగ్రఫీ డిప్లొమా చేశాడు. మా అడ్రస్ వివరాలు ఆ ప్యాంప్లెట్లో ఉన్నాయి, దయచేసి చూడండి. వస్తామండి. Excuse me. Yes? Please go this way. Thank you. Logo చూపించు సత్య. Yeah, I want to see. Give it. No. This statue is not really good. I'll show something else. Wait. రే, ఏమై కదరా మన స్టేజ్ మీద పాట పాడింది? అవునరా, దా. ఇది చెక్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, నేను You are Srinu BSc, భగవాన్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. Am I right? Yes. ఇక్కడ వెయిట్ చేయండి, మీ గురించి ఎండి గారికి చెప్పేస్తాను. Please sit down. ఓ యా. థ్యాంక్ యూ. కూర్చోరా. అబ్బో, అప్సర్స్లు అందరూ పైన దిగొచ్చి ఈ ఆఫీసులో పని చేస్తున్నట్టుందిరా. అటెండర్ పోస్ట్ ఇచ్చి అడ్జస్ట్ అయిపోవచ్చు. శ్రీను భగవాన్ అంటే మీరే కదా, ఎండి గారు రమ్మంటున్నారు. పద పద. This is a good one, but it should be actually. Oh, welcome, Namaste. welcome. Please be seated. సార్, దివ్య మీ గురించి చెప్పింది. కూర్చోండి. You guys are crazy, ఉద్యోగస్తుల కోసం పేపర్లో ప్రకటనలు ఇవ్వడం చూశాను, కానీ ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇవ్వడం అదే మీ పాంప్లెట్స్. చాలా కొత్తగా, నావెల్గా ఉంది. గుడ్, ఐ లైక్ ఇట్. సో మీరు ఉద్యోగాలు వెతుక్కోవడానికి కొత్తగా, క్రియేటివ్గా ఆలోచించారు. అలాగే ఈ కంపెనీ డెవలప్ అవ్వడానికి కొత్తగా, క్రియేటివ్గా ఆలోచించండి. క్రియేటివిటీ రావాలంటే ఉద్యోగాలు రావాలి కదా సార్. ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ హర్. చాలా థ్యాంక్స్ మేడం. అయిన వాళ్ళు ఏ సహాయం చేయని ఈ రోజుల్లో మీరు మాకు ఉద్యోగాలు ఇప్పించారు. మీ రుణం ఎలా? చూడండి, నాకు ఇలాంటివి నచ్చవు. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా కష్టపడి పనిచేసి కంపెనీకి హెల్ప్ అవ్వండి చాలు. ఉద్యోగం వెతుకోవడంలో చూపించిన సిన్సియారిటీ అది చేయడంలోనూ చూపించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీవితంలో ఫస్ట్ టైం జీతం తీసుకున్నా, అందుకే ఫోన్ చేశా. పార్టీయా? అలాగలే, సాయంత్రం తీసేద్దాం. ఒక ఫుల్లేడు రా, 2 ఫుల్స్ పట్టుకొస్తా. ఇదిగో రే, వచ్చేలోపు సోడాలో హైదరాబాద్ బిర్యానీలు రూమ్ లో తెచ్చిపెట్టు. సిగరెట్లు మర్చిపోదు, నీకు బీడీలు కూడా మర్చిపోకు. మ్యాటర్ అంతా చెప్పేశాను. ఏ ఎక్కువ మాట్లాడానా? నువ్వు మాట్లాడేది ఎక్కువ. అదే ఫస్ట్ టైం జీతం తీసుకున్న ఆనందంలో అలా. ఒరే దివ్యాని పార్టీకి ఎలా పిలవాలో ఆలోచించరా. ఆవిడ మందు పార్టీగా దానికి టీటీతో అనుకున్నాం కదా. వెళ్ళి డైరెక్ట్ గా ఆవిడని అడిగేద్దాం. ఏంటి, నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, మీకు చిన్న పార్టీ ఇద్దామని. ఏం పార్టీ? మీరు ఎలాంటి పార్టీ అంటే ఎలాంటి పార్టీ? ఆ, నాకు ఒక ఫుల్లా? నా కోసం ఖర్చు పెట్టే డబ్బుని మదర్ తెరెసా సేవా సదనాకి డొనేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం ఒక్క పూట ఖర్చు పెట్టే ఆ డబ్బుతో అక్కడ 50 మంది పిల్లలు భోజనం చేస్తారు.